నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ప్రతి మాసంలో కూడా శుక్లపక్షం అంతా కూడా చాలా వైశిష్ట్యంతోనే ఉంటుంది. ఖచ్చితంగా శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథులకి చాలా పెద్ద పీటను వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది అష్టమి అవ్వచ్చు, షష్ఠి అవ్వచ్చు, చతుర్థి అవ్వచ్చు కదండి. ఇప్పుడు వస్తోంది అష్టమి వస్తోంది. అష్టమి శుక్లపక్షానికి దుర్గాష్టమి లాగా అందరూ జరుపుకోవటం, దుర్గాదేవిని విశేషంగా కొలవటం అనేది ప్రతి శుక్లపక్ష అష్టమికి చేస్తూ ఉంటారు. అయితే ఈ 18వ తారీఖు గురువారం అష్టమి రాబోతోంది. ఈ అష్టమి కూడా ఏం వైశిష్ట్యాన్ని కలిగి ఉంది, ఎట్లాంటి బాధలు తొలగిపోవటం కోసం ఈ అష్టమిని వినియోగించుకోవచ్చు చెప్తారండి. ఈ అష్టమి 18వ తారీఖు. న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే 18 అంటే 9. ఓకే, 9 అంటే కుజుడు. అష్టమి నక్షత్రం అశ్విని నక్షత్ర ప్రయుక్త అష్టమి. వారం గురువారం. గురువారం గురువు అధిపతి. అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి. గురుకేతువుల కాంబినేషన్. సో ఈ రోజు అంటే మనం మకర సంక్రమణ నుంచి గతంలో చెప్పుకున్నాం, షష్ఠి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు అష్టమి గురించి. విశేషమైన రోజు ఇది కూడా. గురువారం అష్టమి అశ్విని నక్షత్రంతో కూడుకొని రావడం అనేది విశేషమైన రోజు. దీన్ని ఎవరికి బాగా వినియోగించుకోవచ్చు అంటే, ఎవరైతే మేము జీవితంలో అష్టకష్టాలు పడుతున్నాము, మా జీవితం మా కుటుంబం అష్టదిగ్బంధనలో ఉంది, మాకు ఎడ్డుపోవడానికి దారి దొరకట్లేదు, అమ్మాయి పెళ్లి చూస్తే ఇలా ఉంది, అబ్బాయి ఉద్యోగం చూస్తే అలా ఉంది, ఆయన ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది అని ఎవరైతే ఒక కుటుంబంలో అన్ని సమస్యలతోని సతమతమవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది గొప్ప వరంగా భావించవచ్చు మనం ఈ అష్టమి తిథిని. విశేషంగా వీళ్ళు దత్తాత్రేయుడు ఆరాధన చేయడం అనేది ఆ రోజు చాలా విశేషం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర. ఈ నామత్రయ మంత్రంతో ఆ రోజుల్లో వీళ్ళు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఇది రిలీఫ్ లభిస్తుంది వాళ్ళకి. ఇలా దత్తాత్రేయుడిని స్మరిస్తూ కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టు దుర్గాదేవిని ఆరాధించే ఉంటుంది, దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు ఏంటి. కానీ ఈరోజు విశేషంగా గురువారం అశ్విని నక్షత్రం 18వ తారీఖు రావటం అనేది, దీన్ని దత్తాత్రేయుడు ఆరాధన బాగా చేసి ఎవరైతే అష్టకష్టాలు పడుతున్నాం అనుకుంటున్నారో మీకున్నంతలో అన్నదానం చేయండి ఏంటి. మీరు ఎంతమందికి పెట్టగలిగితే ఆ రోజు మీ శక్తి కొలది, శక్తి వంచన లేకుండా. అంటే ఇప్పుడు మా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, ఇప్పుడు ఇవి ఖర్చు అయిపోతే మళ్ళీ లేవు అనుకుంటే పర్వాలేదు, పెట్టండి ఏంటి, వస్తుంది ఏంటి. ఆ రోజు విశేషమైన దత్తాత్రేయుడి నామాన్ని తీసుకుని దత్తాత్రేయుడికి మీ శక్తి కొలది పూజ ధ్యానము స్మరణ చేసుకొని అన్నదానం చేయండి. చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఏదన్నా గుళ్ళో ఏదన్నా అన్నదానానికి మీరు కట్టగలిగినా కూడా కట్టుకోవచ్చు, లేదా మీరు ఇంట్లో వండి పెట్టవచ్చు. అంటే మార్గాలు అనేకం ఉంటాయి, అవి మీకు అనుకూలమైన మార్గాలను మీరు ఎంచుకోవచ్చు. ఇలాగే చేయాలి, మీరు 1000 మందికి భోజనాలు పెట్టాలి, ఇంతమందికి పెట్టాలని నేను చెప్పట్లా. మీ శక్తి కొలది మీకున్న కష్టానికి మనస్ఫూర్తిగా భగవంతుడి పాదాల దగ్గర మీ మనస్సు లగ్నం చేసి మీ కష్టాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచండి. ఆయన తొక్కి పెడతాడు మీ కష్టాన్ని ఏంటి, మీకు రిలీఫ్ వస్తుంది. తప్పకుండా అన్నదానం చేయండి. ఇక మానసిక రుగ్మతలతో బాధపడేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇది విశేషమైన రోజు. అంటే మానసికంగా నాకు ఏ లోటు లేదండి, మాకు డబ్బు ఉంది, దేనికి లోటు లేదు, కానీ మాకు మానసికమైన టెన్షన్స్, మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి, మనసు ఎప్పుడూ బాగుండదండి అనే వాళ్ళు ఉలవల్ని నానబెట్టి, ముందు రోజు నానబెట్టి గోమాతకు తినిపించాలి.
కిలోన్నర ఉలవలు, తెల్ల ఉలవలు. ఉలవల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఓ. తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు అని ఉంటాయి. తెల్ల ఉలవలు అంటే తెల్లగా ఉండవు, అవి కాపర్ కలర్లో ఉంటాయి. కాపర్ కలర్ అవును. ఏంటి, నల్ల ఉలవలు నల్లగా మినుముల్లాగా ఉంటాయి. ఉమ్. ఏంటి, సో ఆ తెల్ల ఉలవలను తీసుకొని ముందు రోజు నానబెట్టి గోమాతకు పెట్టాలి. ఏంటి, ఎవరైతే విపరీతమైన కష్టాల్లో ఉన్నామో, అసలు మాకు దారి దొరకట్లేదు, మాకు ఈ కష్టాల్లోంచి ఎప్పుడు బయటపడతాం భగవంతుడా, మేము అసలు ఈ జీవితంలో ఇలాంటి కష్టాల్లోంచి బయటపడతామా లేదా అనే ఇది ఉన్నవాళ్ళు, మీకు 7 గుర్రాలు, తెల్లటి గుర్రాలు పరిగెడుతున్న పోస్టర్స్ దొరుకుతాయి. అవును. 7 హార్సెస్. అవును. ఆ ఏంటి, పారిపోయేలా చేసే అద్భుతమైన దత్తాత్రేయ నామస్మరణతో మీరు ఆ రోజు గడిపి ఈ ప్రక్రియలు చేస్తే అద్భుతంగా మీరు మీ కష్టాల నుంచి బయటపడతారు. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. చాలా చాలా స్పెషల్ డే రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, మాకింత చక్కటి రోజుని ఇంత వైశిష్ట్యం ఉంది అని ప్రేక్షకులు తెలియజేయాలని మీరు మాకు అందించడం జరిగింది. మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.